అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఒక సిస్టర్ నన్ను ఒక ప్రశ్న అడిగారండి. కడుపు వచ్చినాక డెలివరీస్ ఫస్ట్ కాన్పు కానీ, రెండో కాన్పు, మూడో కాన్పు, ఇలా ఎన్ని కాన్పులైనా ఆడపిల్ల తల్లిదండ్రులే పోయాలా? ఏ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ నుండి చేస్తే ఇస్లాం ఒప్పుకోదా అని అడిగారు. యాక్చువల్లీ దీనికి ఇస్లాంకి ఏంటి సంబంధం అని చెప్పేసి ఆలోచిస్తే, ఇది ఒక కల్చర్ మాత్రమేనండి. ఇప్పుడు మనం ముస్లిమ్స్, ఓకే, నాన్ ముస్లిమ్స్ ఉన్నారు, అదర్ రిలీజియన్ వాళ్ళ నుండి వచ్చినవి మనోళ్ళు ఇలాగా హస్బెండ్ వాళ్ళ తరపున ఖర్చు తక్కువైద్ది, అబ్బాయి వాళ్ళకి కొంచెం ఖర్చు తక్కువైద్ది అని ఇలా మొదలైన కల్చర్ అనమాట. అంతేగాని దీనికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు. ఆ రోజుల్లో అలాంటివి కూడా లేవు. ఒక తల్లిదండ్రిగా పెళ్లి చేయడానికి ఈ డౌరీ, దహేజ్ అని ఇచ్చి అన్నీ చేసి పంపించినా కూడా ఇంకా కడుపులని 2 నెలల్లో ప్రెగ్నెంట్ అయిపోతే ఆ 9 నెలలు చూసుకొని రెండో నెలకు పంపిస్తారో, మూడో నెలకు అమ్మ నాన్న దగ్గరికి పంపించినాక వాళ్ళు కానుపు పోసి ఆ తర్వాత అల్లుడొచ్చి చూసి వెళ్తాడనమాట. ఇది ఎక్కడి రూల్ అండి? ఇది ఇస్లాంలో ఉందా? అసలు ప్రతి ఒక్క సెకండ్ కడుపుతో ఉన్న ఆడ మనిషి దగ్గర దైవదూతలు ఉంటారు. ఆవిడకి ఎవరైతే అంత సేవ చేస్తారో వాళ్ళకు కూడా పుణ్యం ఇస్తాడనమాట. అంతేగాని ఇది కల్చర్, ఇది అదర్ రిలీజియన్స్ నుండి తీసుకున్న కల్చర్. అదేంటి గర్వంగా అల్లుడు కన్నాక వచ్చి నా కొడుకు నా కూతురు అని చెప్పేసి చేతిలోకి తీసుకోవడం, ఇదేదో వీళ్ళు గొప్ప అనుకుంటున్నారు. కానీ యాజ్ పర్ సొసైటీని బట్టి ఇది చూస్తానికైతే క్రింజీగా ఉంది. అంటే అది జనాలు ఏమనుకుంటున్నారంటే అత్తమామ వాళ్ళు చేస్తేనే గొప్ప అని అనుకుంటున్నారనమాట, అబ్బాయి తరపున వాళ్ళు. అది మనకి గౌరవాన్ని ఇవ్వట్లా. ఎప్పుడైతే నీ వైఫ్కి నీకంతటి నువ్వు ఇలాగా మనీ పే చేసి తనని ఫస్ట్ నుండి చివరి దాకా చూసుకొని నీ డబ్బులతో మీ పాపో బాబో పుట్టినాక నువ్వు ఎత్తుకున్నప్పుడు ఆ గౌరవం వేరు, ఆ దర్జా వేరు. నా అల్లుడు మొత్తం చేసుకున్నాడని అత్తమామ చెప్పుకుంటే ఎంత సంతోషపడతారు. అంతేగాని ఇలాగా మొత్తం అమ్మా నాన్న, ఆడపిల్ల అమ్మా నాన్న చేస్తే వీళ్ళు వచ్చంట వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తారంట. నాకైతే అల్హమ్దులిల్లా మా ఆయన ఫస్ట్ సెకండ్ ఆయనే చూసుకున్నారు, ఏ ప్రాబ్లం లేదు. అంటే నాకేదో ఉంది నేనేదో అలా అని కాదండి. మా అమ్మ నాన్నకి ఏమీ లేదు, నేను చేసుకున్నప్పుడు ఈయనకి ఏమీ లేదు అలా అని చెప్పేసి ఈయన నన్ను అలా వదిలేశారా? లేదు. పాపం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి తర్వాత వాళ్ళకి ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. మొత్తం కష్టపడి వాళ్ళ జీవితాంతా కష్టం అంతా మనమే తినేస్తే అల్లుళ్ళు పేరున వాళ్ళు ఇంకెలాంటి బతికేది? మన వల్ల వాళ్ళు అప్పుల పాలైపోతూ ఉంటారు. కొంచెం ఆలోచించండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరైనా తల్లిదండ్రులే, ఎవరైనా కష్టపడి జీవితాన్ని